మనం సర్వీస్ ఓరియెంటెడ్‌లో ఉన్నామమ్మా. మా అమ్మగారు 2 సార్ల కౌన్సిలర్ చేశారు. మా ఓకే. మిసెస్ కూడా కౌన్సిలర్ చేశారు. ఓహో! కంప్లీట్ సర్వీస్ ఓరియెంటెడ్‌లో ఉన్నాము. అమ్మగారు మన వైఎస్ఆర్ చేతుల మీదుగా, రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా బెస్ట్ కౌన్సిలర్ అవార్డు కూడా తీసుకున్నారు. ఓకే. ఆహ్, మేము పాలిటిక్స్‌లో ఉన్నాము. ఆ! ప్యూర్‌లీ అది ఏ పార్టీ ఏంటి అనేది ఏం కాదు. నాన్నకి అది ఇంట్రెస్ట్. ఆయన కంప్లీట్‌గా పొద్దున్న లేస్తే నిత్యం వార్డ్‌లో ఉండి ఏదో ఒక దాంట్లో అందరిని పలకరిస్తూ ఆయన చేతనైంది చేస్తారు. అండ్ స్కూల్ కట్టించారు నాన్నగారు. టెంపుల్ హుహు. కట్టించారు. గాంధీ విగ్రహం పెట్టించారు. సరస్వతి విగ్రహం పెట్టించారు. అలా పెట్టే చెయ్యే దేవుడు ఆ శక్తి కూడా మా ద్వారా పబ్లిక్‌కి ఆ సర్వీస్ గాని, ఆ పెట్టే గుణం గాని ఇచ్చారు. ఉన్నాం. అంటే మీరు ప్రత్యేకంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం, పలానా పార్టీలో మీరు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా. నేను ప్రత్యక్షంగా లేదమ్మా. నాకు బిజినెస్ చాలా ఇంట్రెస్ట్. నాకు బిజినెస్ చేయటము, మనం చేసే బిజినెస్‌తో ఇన్వెస్టర్‌కి బెస్ట్ రిటర్న్స్ ఇవ్వటము. హ్మ్. మన దగ్గర ప్లాట్ కొనుక్కున్న అతనికి ఆయన హ్యూజ్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా హై రిటర్న్స్ వస్తే, హ్మ్. ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకో రిఫరెన్స్ ఇస్తే, హ్మ్. అది దాంతో మళ్ళీ నా బిజినెస్, నా కంపెనీ, నా ఫ్యామిలీ గ్రో అవ్వటము. దీంట్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. అంటే సార్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్‌కి గూడా మీలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలని ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ఇన్‌కేస్ ఎవరైనా పెద్ద లీడర్స్ మీ దగ్గరికొచ్చి రావాలి తప్పకుండా అనంటే సర్వీస్‌గా అంతే. చేస్తామండి. వాళ్ళు చేస్తే వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం. సర్వీస్ ఓరియెంటెడ్‌గా చేస్తాం. అంతే. ఆ! అంతకు మించి ఇంక మీరు బిజినెస్సే మాకు చాలా ఇంట్రెస్ట్ అమ్మ. మా బ్రెయిన్ ఎంతసేపటికి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ కంప్లీట్ బిజినెస్ మీదే వర్క్ చేస్తది. ఒక్కసారి మనం రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరైనా ఇక్కడ ఏదైనా ప్లేస్ కొందామన్నా గూడా భయపడుతున్నారు. అంటే వచ్చి కూల్చేస్తారేమో, మళ్ళీ ఇట్లా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఈ విధంగా చాలామంది భయంలోనే ఉండిపోయిండ్రు. మీరు వాళ్ళకేదైనా మెసేజ్ ఇద్దాం. ఎటువంటి ల్యాండ్స్ కొనాలి? ఎక్కడ ఎటువంటి ప్లేసెస్‌లో కొనాలి? ఏ విధంగా వాళ్ళని నమ్మాలి? ఎటువంటి ప్రూఫ్స్ చూడాలి అనేది ఒకసారి చెప్తారా? అయితే హైడ్రా రూల్స్ పొజిషన్ ప్రకారము ఫస్ట్ కొంచెం పబ్లిక్ భయపడ్డారమ్మా. అది వాస్తవమే. అయితే ఇప్పుడు హైడ్రా రూల్స్ పొజిషన్ తెలిసాక హైడ్రా తీసుకొచ్చిన రూల్స్, విధి విధానాలు పబ్లిక్‌కి ఉపయోగపడేవి. దానివల్ల సెక్యూర్డ్ ఫ్లాటో కొనుక్కుంటారు. పబ్లిక్‌కి చాలా మంచి సెక్యూర్డ్‌గా ఇవ్వటం కోసమే హైడ్రా ముందుకొచ్చింది. అది మన సిటీలో పర్చేస్ చేసే వాళ్ళకి హైడ్రా నియమ నిబంధనలయితే చాలా మంచియమ్మా. అంటే సార్ ఇప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు మనం చూస్తూనే ఉన్నాము. పాపం వీళ్ళెళ్ళి వాళ్ళకి ఏదో కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఒక కలలాగా వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేసి తీరా చూసేసరికి ఆ ఒక్క ప్లాట్ గాని, ఫ్లాట్ గాని ఒక ఇద్దరు, ముగ్గురు పేర్ల మీద ఉండడం, వీళ్ళు లాస్ అవ్వడం, చివరికి అమ్మో! మేము సూసైడ్ చేసుకుంటాం మాకేంది పరిస్థితి అని ఉంటది కదా సార్! ఇప్పుడు మధ్య తరగతి పీపుల్ గానివ్వండి ఎవరిదైనా. సో, ఆ విధంగా ఉన్నాయి అంటే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. సో, ఒక్కసారి చెప్తారా ఎటువంటి ఖచ్చితంగా చూడాలి అనేది? అమ్మ ఎప్పుడైనా మనం ఏ ప్లాట్ అయినా పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ లీగల్ చెక్ చేయించుకోవాలి. డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేదా? డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి అనుకున్నాక, లీగల్ చెక్ చేయించుకున్నాక, దాన్ని పొజిషన్‌లో వాళ్ళే ఎవరు ఓనర్సో వాళ్ళే ఉన్నారా? లేదా? చెక్ చేసుకోవాలి. పొజిషన్‌లో కూడా పర్ఫెక్ట్‌గా ఉందన్నాక ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ చేయించుకొని, కాంపౌండ్ వాల్ పెట్టుకొని, ఒక గేట్ పెట్టుకొని, తాళం వేసుకుంటే ఇట్స్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అమ్మ. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర ఒక 10, 15 లాక్స్ ఉన్నాయనుకోండి. అంటే డౌన్ పేమెంట్. ఇంకా ఇంకొంచెం ఈఎంఐ తీసుకొని లేకపోతే అంటే అదే లైక్ లోన్ తీసుకొని ఒక ప్లేసా లేకపోతే ఒక ఫ్లాట్ కొనాలి అని వాళ్ళు ఒక డైలమాలో ఉంటే వాళ్ళకేం సజెస్ట్ చేస్తారు మీరు? నేను అలా ఉన్న వాళ్ళకి మా కంపెనీలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మా కంపెనీలో 36 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే, అంటే కమర్షియల్ బిట్ వాళ్ళు కొనుక్కుంటే, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే, మెయిన్ రోడ్ బిట్స్ కాబట్టి నేను ఇది సజెస్ట్ చేస్తాను. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి మా దగ్గర నుంచి 36 లాక్స్‌లో 605 గజాల ప్లాటు మేము వాళ్ళకి అలాట్ చేస్తాము. అది మనం కమర్షియల్ బిట్ కాబట్టి రెంటల్ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవ్రీ మంత్ వాళ్ళకి 25,000 రెంట్ కూడా వస్తది. అది మనం పెట్రోల్ బంక్‌ల వాళ్ళకి గానీ, ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి గానీ, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ వాళ్ళకి గానీ, సేమ్ యాజ్ ఈజ్ వేర్ బేస్ మీద ఎలా ఉందో ప్లాట్ అలానే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి లీజ్ అగ్రీమెంట్ రాయించుకుంటాము. ఎవ్రీ మంత్ ఇంట్లో కూడా ఒక 25,000 ఉద్యోగస్తులు మనకు ఉన్నట్లుగానే ట్రీట్ చేసుకోవచ్చు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మెయిన్ రోడ్ బిట్స్ తీసుకోండి, కమర్షియల్ బిట్స్ తీసుకోండి. ఇటు రెంటల్ ఎవ్రీ మంత్ వస్తుంది. అవును. నెక్స్ట్ మెయిన్ రోడ్ బిట్ దాని వాల్యూ ఎవ్రీ డే ₹100 మినిమం గ్రో పెరుగుతూ ఉంటుంది. ఓహో! రెసిడెన్షియల్ వచ్చేసి ప్రతి ప్లాట్‌కి యావరేజ్‌గా ₹10 పెరిగితే, కమర్షియల్ ప్లాట్‌లో యావరేజ్‌గా మెయిన్ రోడ్ బిట్‌కి ₹100 పెరుగుతూ ఉంటుంది. సో, నేను కమర్షియల్ ప్లాట్సే రిఫర్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు అమ్మే ప్లాట్స్ అన్నీ ఆల్‌మోస్ట్ మెయిన్ రోడ్‌కే ఉన్నాయా సార్? నా వెంచర్స్ అన్నీ కూడా మెయిన్ రోడ్‌కే ఉంటాయి. మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటూ ఉన్న వెంచర్సే ఉంటాయి. అండ్ నేను ప్రైస్ ఎక్కువనే చెప్తారనుకుంటా. ప్రైస్ అలా ఏమి ఉండదమ్మా. మీరు చెక్ చేయండి. బయట ఇటుపక్క ప్లాటో, అటుపక్క ప్లాటో చెక్ చేయండి. లేదా ఎదురుంగా ఉన్న ప్లాట్ చెక్ చేయండి. వాటన్నిటి
మీద ఉన్న దాని రేటు మీద కన్నా 50% నా దగ్గర తక్కువ ఉంటుంది. ఓహో! ఓకే. మీరు చెక్ చేశాకే మనకు అక్కడ పర్చేస్ చేయండి. అంతేనా? నా మార్కెట్ ఎప్పుడు కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కొనుక్కునే విధంగానే ఉంటుందమ్మా. నేను హై రిటర్న్స్ పెట్టుకొని హై ఇన్కమ్ పెట్టుకొని సేల్ చేయను. ఇవాళ వాళ్ళు కొనుక్కున్నది రేపు వాళ్ళు అమ్మండి అంటే రేపు అమ్మటానికి కూడా నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా కాబట్టి సేల్ బాధ్యత కూడా నేనే తీసుకుంటా కాబట్టి ఇచ్చేటప్పుడే తక్కువ ప్రైస్లో ఇద్దాము, బేసిక్ ప్రాఫిట్ పెట్టుకొని టర్న్ ఓవర్ ఎక్కువ చేద్దాము అన్న కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాను. అంటే ఎక్కువ ఈ ఫ్లాట్స్ కంటే ప్లాట్స్ పైనే ఇన్వెస్ట్ చేస్తే ఫ్లాట్స్ వచ్చేసి కరిగిపోయే కొవ్వొత్తిలాగమ్మా. అది ఎలా అంటే కన్స్ట్రక్షన్ డే బై డే వీక్ అవుతూ ఉంటుంది. సో అది బిల్డింగ్ పాతదైపోతూ ఉంటుంది. బయర్స్ ముందుకు వచ్చేటప్పుడు ఓల్డ్ బిల్డింగ్ కదా, అండర్ ప్రైజెస్ లో అడుగుతారు మనం పర్చేస్ చేసినప్పటికీ ఇప్పటికీ. అదే అదే ఇప్పుడు దీని ప్లాట్స్కి వచ్చేసరికి ఏంటంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. దాంట్లో కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి ప్లాట్ రేటు పెరుగుతుంటుంది, పక్కన కన్స్ట్రక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, స్పీడ్గా గ్రోత్ ఉంటుంది, హై రిటర్న్స్, తక్కువ టైంలోనే ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి కమర్షియల్ ప్లాట్స్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అది మన సంస్థ ఎక్స్క్లూజివ్ కమర్షియల్ ప్లాట్స్ మాత్రమే మనం చేస్తాం కాబట్టి మన కాన్సెప్ట్ వచ్చేసి కమర్షియల్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయండి, హై రిటర్న్స్ తీసుకోండి అన్న విధంగానే వెళ్తున్నాం కాబట్టి బెస్ట్ వన్. ఓకే. సో మీరు రీజనబుల్గానే చెప్తారు, అందరికి అందుబాటులో, అంటే మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీకు పెద్ద విమర్శించే వాళ్ళు కూడా కానివ్వండి, అంటే ఎక్కువ మీకు నెగిటివ్ అనేది ఎక్కువ ఏమి ఉండదు ఇంకా ఉండదు. ఎగ్జాక్ట్లీ. సార్ నాకు ఒక డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చెప్పండమ్మా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఎక్కువ ఈ గోల్డ్ బ్రేస్లెట్ ఇవన్నీ ఎక్కువ ఇట్లా ధరిస్తూ ఉంటారు. ఎందుకు సార్ అట్లా? అది ఒక యూనిఫామ్ లాగా అనమాట. ఇవన్నీ వేసుకుని ఉంటే అచ్చా ఇతను రియల్ ఎస్టేట్ రంగం అని అది గుర్తుపట్టేస్తారు అనమాట. ఎందుకట్లా? అలా అని కాదమ్మా. నేను వేసుకుంటుంది ఏంటంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క అచీవ్మెంట్ రీచ్ అయినప్పుడు ఆ అచీవ్మెంట్కి ఇది నేను రీచ్ అయ్యాను, దీని గుర్తుగా ఒక చిన్న ఐటమ్ చేయించాము అన్నట్లుగా నేను పర్చేస్ చేసుకుంటా. గత 25 ఏళ్ళ నుంచి పర్చేస్ చేసుకుంటూ వస్తున్నాను. సో అలా అది ఎక్కడో లాకర్లో పెడితేనో ఎక్కడో ఇంట్లో పెడితేనో ఏంటి, మన ఒంటి మీద ఉంటే మనకు పాజిటివ్గా ఉంటుంది, డిస్కషన్స్ పాజిటివ్గా అవుతున్నాయి, ఇచ్చే కమిట్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతాము అన్న ఉద్దేశంతో నేను అలా వేసుకుంటూ వస్తున్నాను. ఇది ప్రతి ఐటమ్ కూడా నేను బంగారంతో నందం కాదు, మెయిన్ కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటుంది. అది నేను ఏ అచీవ్మెంట్స్ అయ్యానో ఆ అచీవ్మెంట్ సింబల్గా పర్చేస్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. అంటే ఇప్పుడు మరి లడ్డు వేలం పాట మీరు తీసుకున్నారు, ఓకే, అదొక అచీవ్మెంటే. అది కూడా మరి ఇప్పుడు ఏం తీసుకున్నారు? ఇంకా డిసైడ్ చేయలేదమ్మా. ఏదో ఒకటి దేవుడి గుర్తుగా ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాను. ఓకే. అంటే మీ వైఫ్ మీ పిల్లలు ఏమంటున్నారు సార్ మరి? పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మిస్సెస్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఇంటికి లడ్డు ప్రసాదం రాగానే మంచిగా దేవుడి దగ్గర ఆరాధించి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళంతా ఇంకా హ్యాపీ మూడ్లోనే ఉన్నారు. ఓకే. మీ పిల్లలు అంటే పెద్దవాళ్ళ సార్? మా పెద్ద బాబు వచ్చేసి 10th క్లాస్ అమ్మ, చిన్న బాబు 7th క్లాస్. ఇద్దరు మంచిగా చదువుతారు. ఓకే సార్. ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ సంస్థ అన్ని చూసుకుంటే సజావుగా అన్ని సాగిపోతున్నాయి, ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి సాగుతుంది అయితే లడ్డు వేలం పాట, ఇదే అసలు ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే మై హోమ్స్ భూజాలో ఇప్పుడు ఆల్రెడీ 1.5 కోటి దాటిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మినిమం ఒక 80 lakhs వరకైనా పోద్ది. అవును. మరి అప్పుడు ఎంతైనా మీరు తీసుకుంటారా ఖచ్చితంగా? 99% మూడోసారి కదమ్మా, ఖచ్చితంగా నేను తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్. అయ్యా సార్, మరి మీరు ఇంత కుల్లం చెప్పేస్తే వాళ్ళు ఫస్ట్ ప్రైజే ఎక్కువ చెప్పేస్తారు మళ్ళీ. అది ప్రైస్ చెప్పొచ్చు అమ్మా, ఎంతైనా చెప్పొచ్చు, కానీ అది దేవుడు ఆ సంకల్పము, ఆ శక్తి, ఆ ధైర్యం ప్రసాదించాలి కదా. అది నాకు చాలా గట్టిగా ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా నేనే తీసుకుంటాను. మళ్ళీ మన సిగ్నేచర్ స్టూడియోకి కూడా మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా మన సిగ్నేచర్ స్టూడియోకే ఫస్ట్ వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో ఇది సెకండ్ టైం. మళ్ళీ లడ్డు వచ్చాక మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాను. మళ్ళీ మూడోసారి కూడా మనమే తీసుకుందాము, మన స్టూడియోకి వచ్చి మన ప్రేక్షకుల ముందు సరదాగా ఫీలింగ్స్, హ్యాపీనెస్ని షేర్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే నెక్స్ట్ మళ్ళీ బాలాపూర్లో, అంటే బాలాపూర్ చాలా ఫేమస్ కదా సార్ ఎప్పటి నుంచో కూడా, అక్కడ ఒకసారి బీట్ చేద్దాము అట్లా అనుకుంటున్నారా? 2 years బ్యాక్ వెళ్ళామమ్మా బాలాపూర్ లడ్డు ఆక్షన్ కూడా మనం వెళ్ళాము. ఇంకా అక్కడ బాలాపూర్ స్థానికులు దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ వాళ్ళు ఆ ఆక్షన్లో వాళ్ళు విన్ అయ్యారు. తర్వాత ఇంకా నేను మహిం భుజాలది తీసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా భుజాలు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు నా యందు ఇంత వర్షం కురిపించినట్లుగా ఆశీర్వాదం కురిపించటము, ఆ ఆశీస్సులు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మేము అడిగిన ప్రతి దానికి కూడా మీ చిరునవ్వుతోని చక్కగా అంటే సమాధానం ఇచ్చారంటే ఏ మాత్రం అంటే చికాకు చేసుకోకుండా. అంటే నిన్నటి నుంచి కూడా స్టిల్ మీరు ఫుల్ బిజీ అనుకుంటా, మేబీ నిద్ర ఉందో లేదో మీకు టైంకి. ఎందుకంటే మీరు ఇట్లా అడగగానే నేను రాను అని చెప్పకుండా మీరు రావడం, చక్కగా మాట్లాడడం నిజంగా చాలా సంతోషం సార్.
అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా మొత్తం అందరూ ఈ సేవా కార్యక్రమాలలో ఎక్కువగా ఉంటారు అని మీరు అన్నారు అవును. కదా. సో ఆ గణేష్ ఎప్పటికీ మీతో ఉండాలి, అంటే చాలా మంది ప్రజలకి మీ తరపున సేవా కార్యక్రమాలు జరగాలి అని మేము కూడా మా సిగ్నేచర్ స్టూడియోస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.